టీవీ 624/7 న్యూస్ కు స్వాగతం. ఖమ్మం జిల్లా కల్లూరు మండల పరిధిలోని గోకారం గ్రామ పంచాయతీలో సర్పంచ్ గుగులోతు శ్రీను ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీను మాట్లాడుతూ, గత 22 రోజుల క్రితం కల్లూరు ప్రాథమిక అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినప్పటికీ ఇంతవరకు 1 కేజీ ధాన్యం కూడా కొనుగోలు చేయలేదని సర్పంచ్ శ్రీను ఆరోపించారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. నమస్తే అండి. గోకారం పంచాయతీ ఎర్రబంజర్ సర్పంచ్ అండి. మా ఊర్లో వరి కోతలు మొదలై కంప్లీట్ చేసి కూడా 40 రోజులు అవుతుంది. ఒడ్లంతా ఆరబోసుకొని 20 రోజులు అవుతుంది. మా ఊర్లో సొసైటీ సెంటర్ ఏర్పాటు చేసి 20 రోజులు అవుతుంది. సంచులు తీసుకొచ్చి కూడా 20 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఒక బస్తా ఒడ్లు కాటేయకపోవటం జరుగుతుంది. మా ఊర్లో పెద్ద రైతులంటూ ఎవరు లేరండి. భూస్వాములు కూడా ఎవరు లేరు. అందరూ సన్నకారు చిన్నకారు రైతులు, అదేవిధంగా కౌలు భూముల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులే. కానీ ఇప్పటి వరకు మా రైతులకి, మా ఊరు కుటుంబ రైతులందరికీ న్యాయం చేస్తారని గవర్నమెంట్ ఈ ధాన్యం కొనుగోలు చేసి రైతుల పక్షాన ఉండి రైతులకు మేలు చేస్తారనే ఉద్దేశంతో ఈ ధాన్యాన్ని అలా ఉంచుకోవటం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు చేయకపోవటం జరుగుతుంది. కాబట్టి ధాన్యం కొనుగోలు చేసేంత వరకు మా రైతుల ద్వారాగా రైతులందరం కలిసి వాళ్ళ తరఫున నేను, నా తరఫున వాళ్ళు అందరం సన్న చిన్న పెద్దకారు రైతులందరం మా ఊర్లో ప్రతి సన్నకారు రైతు అయితేనేమి ఒక బస్తా కూడా ఉండకుండా గవర్నమెంట్ కొనుగోలు చేసే వరకు మేము ఈ నిరాహార దీక్షలో పాల్గొంటామని నిర్ణయించుకొని రైతులు అందరం ఒక మాట మీద నిర్ణయించుకొని ఇవాళ నిరాహార దీక్ష స్టార్ట్ చేయడం జరిగిందండి. ఎప్పుడైతే మా ఊరు నుంచి ధాన్యం కొనుగోలు పూర్తి అవుతుందో అప్పటి వరకు మేము ఈ నిరాహార దీక్షలో కూర్చుంటాం. నా పేరు గుగులోతు శ్రీను, ఎర్రబంజర గ్రామం. మేము వరి కోసి ఇవాళకి 40 రోజులు అవి ఆరబెట్టుకొని ఎండబెట్టుకొని ఎండలలో అన్ని చేసుకొని వాటిని రాసులు చేసుకొని కుప్పలు చేసుకొని ఉన్నాం. కుప్పలు చేసుకొని గవర్నమెంట్ కొంటుందని పచ్చి ఒడ్లు వేసుకునే వాళ్ళం కూడా సెంటర్ ఓపెన్ చేశారు. సొసైటీ సెంటర్ ఓపెన్ చేసి వాళ్ళకి 20 రోజులు అయినా కూడా వాళ్ళకి సొసైటీ వాళ్ళని సంప్రదిస్తే మాకు ఆదేశాలు లేవు, మాకు పైనుంచి ఆదేశాలు లేవు, ఆదేశాలు వచ్చాక వేస్తాం అని చెప్పడం జరుగుతుంది. ఎన్నిసార్లు అడిగినా అదే పరిస్థితి. అయినా సరే వీళ్ళు కొనేటట్లు లేరు. ఆయన సొసైటీ ఓపెన్ చేసి గన్ని బ్యాగులు తీసుకొచ్చి దించారు. కొంటారు అని చెప్పి మేము మా రైతులు ఆశతోనే ఉన్నారు. అయినా సరే కొనే పరిస్థితి లేదు. ఎన్నిసార్లు చెప్పినా ఇదిగో కొంటాం, అదిగో కొంటాం, రేపు కొంటాం, ఎల్లుండి కొంటాం అని ఇట్లా కాలయాపన చేస్తూ మా రైతుల్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. అవి గవర్నమెంట్ పైనుంచి ఆదేశాలు లేవని చెప్పి వీళ్ళు సాకులు చెప్పుకుంటా నిన్న మొన్న ఏం చేశారు, కొంటాం ఎలాంటి వచ్చింది, మిల్లర్ల దగ్గరికి రాండి అని చెప్పి మిల్లర్ల దగ్గరికి తీసుకెళ్లి రైతులు మిల్లర్లు అడుగుతారు. 10 కేజీలు ఇవ్వండి, 10 కేజీలు ఇస్తే వేసుకుంటాం. మరి సొసైటీ వాళ్ళు ఏం చేస్తారు, గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఉత్తగా వస్తే 1500 1300 వస్తే మిల్లర్లు అన్ని ఖాళీగా ఉంటాయి. సొసైటీ వాళ్ళు గవర్నమెంట్ కొంటామంటే మాత్రం మా దగ్గర ఖాళీలు లేవు, మేము కొనం అని చెప్పి ఇట్లా మమ్మల్ని రైతుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి మీ మీడియా ద్వారా గవర్నమెంట్కి తెలియపరిచి ఈ రైతులకి తగిన న్యాయం చేస్తారని ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి, ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి, ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి, రైతులకి న్యాయం జరగాలి, రైతులకి న్యాయం జరగాలి, రైతులకి న్యాయం జరగాలి.